ఓం నమ శివాయ. 2025 సంవత్సరంలో మీనరాశి ఫలితాలు మన జన్మ జాతకంలో దశ అంతర్దశ ఫలితాలు చూసుకుంటూనే గోచార రీత్యా ఈ సంవత్సరం మీనరాశి వారికి మార్చి 30వ తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. శని భగవానుడు 7.5 సంవత్సరాలు ఏలినాటి శనిలో 2.5 సంవత్సరాలు పూర్తయింది. శని జన్మంలోనే 1వ స్థానంలోనే శని ఉండడం వల్ల మెయిన్ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా వెన్నుముక నొప్పి, అదేవిధంగా కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి ఎక్కువ పెరుగుతాయి. ఈ మెయిన్ ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి ప్రతి శనివారం వెళ్ళి అక్కడ తమలపాకులు దండ కానీ సింధూరాన్ని కానీ సమర్పిస్తే చాలా మంచిది. 11 ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా శనివారం నాడు శనికి తైలాభిషేకం జరిపించుకుని నువ్వులు దానం చేసినా చాలా మంచి సత్ఫలితం కలుగుతుంది. అదేవిధంగా రాహు మే 18వ తారీఖున 1000 స్థానంలోకి రావడం వల్ల మెయిన్ ఖర్చులు అనేవి చాలా ఎక్కువ పెరుగుతాయి. 1000 స్థానం ఖర్చుల గురించి కొంచెం అదుపులో ఉంచుకుంటే మంచిది. అదేవిధంగా కేతువు 6వ స్థానంలో రావడం వల్ల కొంచెం చాలా మంచిది. ఆరోగ్యం ఇప్పుడు ఏలినాటి శని వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నా త్వరగానే తగ్గుతాయి. కేతు 6వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరిగినా కూడా కేతు 6వ స్థానంలో ఉండడం వల్ల చాలా మంచి చేస్తాడు. అదేవిధంగా గురుడు దేవగురు బృహస్పతి మిథున రాశిలోనికి మే 15వ తారీఖు సంచారం వల్ల అర్ధాష్టమ గురు సంచారం కొంచెం దోషం ఫలితాన్ని ఇస్తుంది. మెయిన్ దత్తాత్రేయ గుడిలో శనగలు దానం ఇవ్వడం చాలా మంచిది. శుభం.